ఫీజు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఫీజు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్ విద్యానగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఫీజు రియంబర్మెంట్ ఆలస్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసిన ఆయన, లేకపోతే విద్యార్థులతో కలిసి సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ఉద్యమం ప్రారంభమైతే అదుపు చేయడం కష్టమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతయ్య, రామ్దేవ్ మోదీ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మోడీ, రామ్దేవ్, సతీష్ ఆధ్వర్యం లోపల సమావేశమై ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కనుక ఈ విషయంలో జాప్యం చేస్తే, ముఖ్యమంత్రి కనుక ఈ విషయంలో జాప్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇట్లే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకరు ఇద్దరు ముగ్గురు ఇట్లా పెరిగిపోయింది సంఖ్య. ఇప్పుడు కూడా ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతుంది. ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు, పౌర సమాజం మీరందరూ ఒకటి గమనించాలి. ఈ స్కీమ్ యొక్క ప్రభావం వల్ల సమాజంలో పెద్ద విప్లవం వచ్చింది, పెద్ద మార్పు వచ్చింది. అలా అందరూ నమ్మని చెప్పనీకి రాదు ఎందుకు మీకు? పౌర సమాజం లోపల పెద్ద మార్పు వచ్చింది. ఈ మార్పుతోటి సమాజంలో సమూలమైన మార్పు ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే బడ్జెట్ రిలీజ్ చేసి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఎమ్మెల్యేలు తిరిగారు, మంత్రులు తిరిగారు, మీరు అనుకుంటున్నారు ఏమవుతుందని. ఒకసారి ఈ ఉద్యమ చరిత్ర ఒకసారి 1978లో నేను విద్యార్థి నాయకునిగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఉన్నా, లా కాలేజ్. 2000 మందితోటి అసెంబ్లీ మీదకి పోయినాం. హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేశారు. తుక్కుగా అసెంబ్లీని కుప్పగూలేటట్టు పగలగొట్టాం. కంకర రాళ్ళు తీసుకుపోయి 2000 మందితో అసెంబ్లీ వలగొడితే ఆ రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి చెన్నారెడ్డి పిలిపించి 500 హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, ఫీజులు, ఏమేమి బకాయిలు అన్ని ఇచ్చారు. నేను ఇప్పుడు ఈ కాలంలో పీస్ఫుల్గా చేస్తున్నాం. అట్లా నేను చేసినట్టు కూడా వీళ్ళు చేస్తలేరు, చేయొద్దనే పిలిపిస్తున్నా. పీస్ఫుల్గానే చేయండి. ఈ ప్రభుత్వం ఎంత మొండికేసినా మీరు పీస్ఫుల్గానే చేయాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. విద్యార్థులు కూడా ఓపిక పట్టండి. ప్రభుత్వం తప్పనిసరి దిగొస్తుందని నేను అనుకుంటున్నా. చాలా ప్రభుత్వం మొండివాదన చేస్తుంది, మా దగ్గర బడ్జెట్ లేదని. కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి బడ్జెట్ ఎట్లా వస్తుంది మీ దగ్గర? ఒక్కొక్క కాంట్రాక్టర్కు 8,000 కోట్లు, 7,000 కోట్లు మంత్రులే కాంట్రాక్టర్. అప్పటి నుంచి ఆర్టీఐ యాక్ట్ కింద ఇప్పటి వరకు ఎన్ని స్కాములు జరిగాయి, ఎన్ని బడ్జెట్ ఎక్కడెక్కడ పోయిందో అవన్నీ ఆర్టీఐ యాక్ట్ కింద గుంజుతాం. ఒక్కొక్కరిని బోన్ నిలబెడతాం. తప్పనిసరి పెద్ద ఎత్తున ఫీజుల బడ్జెట్ మీరు విడుదల చేయకపోతే ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి ఎన్నెన్ని స్కాములు చేసిర్రు, ఎన్నెన్ని కుంభకోణాలు చేసిర్రు, ఎంతెంత ప్రజల డబ్బును మింగినరో కక్కిపిస్తూ భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికి 8 మంది చచ్చిపోయారు. తాజాగా మొన్న శ్రీ హిందూ కాలేజీ విద్యార్థి ప్రణీత్ కుమార్ బీటెక్ 2వ సంవత్సరం విద్యార్థి 3వ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పాపం ఈ హత్య ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య ఇది. అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి. ఇప్పటికే 8 మంది చచ్చిపోయారు. మొన్న మెడికల్ కాలేజ్ విద్యార్థులు కూడా చచ్చిపోయారు.
అట్లా రోజుకొకటి చచ్చిపోతుంది. అయినా ఈ ప్రభుత్వం రావడం లేదు. ఎన్నోసార్లు పీస్ఫుల్గా ఇప్పటికీ 80 నుంచి 90 సార్లు కలెక్టరేట్ ముట్టడి, ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు అన్నీ చేశాం. అయినా ఈ ప్రభుత్వం రావడం లేదు. ఇక ముందు నేను రాష్ట్రంలోని ఏమనకు ఇక ముందు రాష్ట్రంలో కలెక్టరేట్లు ముట్టడి, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ముట్టడి కాదు, వాళ్ళు వీళ్ళంతా కలిసి దోసుకొచ్చిట్టారు. అందుకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడిస్తారు. అది పద్ధతి కాదు, మీరు మార్చుకోండి. పిల్లలు ఆవేశంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాలు కూడా వర్తించుకుంటలేవు. ఏం ప్రతిపక్షాలు ఎందుకు వర్తించుకుంటారు? కుమ్మక్కారు. రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వ దోపిడీలో భాగస్వాములయ్యారు. ఈ వైఖరి మార్చుకోవాలి. అరే మీరు దునియా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ వందలు వేల కోట్లకు దోపిడీకి పాల్పడుతూ ఆఖరికి పిల్లల స్కాలర్షిప్లు, పిల్లల ఫీజులు కూడా దోపిడీ చేస్తున్నారు. అందుకే యువత, విద్యార్థి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని నేను పిలిపిస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నారు. పేద కులాల పిల్లలు చదువుకుంటుంటే ఈ ప్రభుత్వంలోని అగ్రకుల నాయకులు ఓర్వలేకపోతున్నారు. ఎంత దుర్మార్గం! మీరు ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, భూములు కబ్జాలు పెడతారు, కోట్ల రూపాయల స్కాములు చేస్తారు, పిల్లలకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వరా? మీకు అప్పులు తెచ్చినే సరిపోతలేవు, ప్రజలు పన్నులు కట్టే సరిపోతలేవు, చివరకు స్కాలర్షిప్ల పైసలు కూడా పిల్లలకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు ఫీజులను కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాహా చేస్తున్నారు. అందుకే తొందర లోపలనే పెద్ద ఎత్తున అవినీతి వ్యతిరేక పోరాటం చేయవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను. తప్పనిసరి పోరాటం చేయవలసి వస్తుంది. అయితే ప్రభుత్వం కొమ్మనక పొగబెట్టినట్లు ఈ స్కీమ్ను ఎత్తివేయాలనే కుట్ర చేస్తుంది. నేను హెచ్చరిస్తున్న ఈ స్కీమ్ ఎత్తివేసే శక్తి, దమ్ము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు అని సవాల్ చేస్తున్నా. సవాల్ చేస్తున్నా ఓపెన్గా. దమ్ముంటే ఎత్తే చూపెడతాం. నువ్వు వాళ్ళ వీళ్ళను ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇతర నాయకుల మీద పొడిగప్పాలు కొట్టినట్టు కాదు. విద్యార్థితో పెట్టుకుంటే వాత పెడతారు. ఖబర్దార్. ఏం మాతో క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేసి ఎమ్మెల్యేలను గెలాలు చేయాలి, ప్రజాప్రతినిధులను గెలాలు చేయాలి, అప్పుడే ప్రభుత్వం దిగొస్తుందని చెప్పి చూపిస్తున్నా. ఈరోజు 18 సంఘాలు మోడీ, రామ్దేవ్, సతీష్ అత్తరెంబల సమావేశమై ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కనుక ఈ విషయంలో జాప్యం చేస్తే, ముఖ్యమంత్రి కనుక ఈ విషయంలో జాప్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.